ప్రస్తుత ఆధునిక యుగంలో వయసుతో భేదం లేకుండా క్యాన్సర్ వ్యాధి బారిన పడి అనేక మంది బాధపడుతున్నారని జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రాజేంద్ర రెడ్డి తెలిపారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో అందరి సహకారంతో అవగాహన ర్యాలీ నిర్వహించి విజయవంతం చేశామని పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జేసీఐ ఆధ్వర్యంలో క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొడదాం అని పిలుపునిస్తూ ఆహ్వాన ర్యాలీ నిర్వహించారు. ప్రిజం 110 అనే నినాదంతో జేసీఐ వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా వారోత్సవాలు మొదటి రోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో వాకర్స్ క్లబ్, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ జూబ్లీ, హరిత, జోస్ ఫిసిల్ అకాడమీ, అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ సభ్యులు, నగరవాసులు కలిసి సుమారు 400 మంది పైగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రాజేంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 9 నుంచి 15వ తేదీ వరకు జేసీఐ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, సత్వర చికిత్స చేయించుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా పూర్తిగా సంరక్షించుకోవచ్చని తెలిపారు. జేసీఐ ప్రధానంగా 18 నుంచి 40 సంవత్సరాల యువతకు తోడ్పాటుని అందించాలనే ఉద్దేశంతో వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి వృద్ధి సాధించే విధంగా శిక్షణ ద్వారా వారిని ప్రోత్సహిస్తామన్నారు. వెనకబడిన తరగతుల వారు ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, యువతకు అవుట్డోర్, ఇండోర్ స్పోర్ట్స్ టోర్నమెంట్, వ్యాపారవేత్తలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలతో పాటు వారం రోజులు వివిధ కార్యక్రమాలు ప్లాన్ చేస్తామని చెప్తున్నట్లు తెలియజేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. మరి నా పేరు విజయలక్ష్మి. ఈ సంవత్సరం ఎన్టీఆర్ జిల్లా గవర్నర్గా మరి ఉండడం జరిగింది. 165 క్లబ్స్ ఉన్నాయండి మరి మా వాకర్స్ క్లబ్ తరఫున. ఈరోజు ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద మరి జేసీఐ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ కార్యక్రమం అందరినీ అవేర్నెస్ చేసుకుంటూ, జేసీఐ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజర్ గ్రూప్ అండి. ఒక బిజినెస్తో పాటు చక్కటి సర్వీస్ యాక్టివిటీస్, సేవా కార్యక్రమాలు, అలాగే మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడే కార్యక్రమాలు వినూత్నంగా 1 వీక్ పాటు వారోత్సవాలు మరి నిర్వహించడం, అందులో మరి మమ్మల్ని కూడా ఒక భాగస్వామిగా కలుపుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాల్లో ఇదే కాకుండా మరి క్యాన్సర్ మీద చాలామందికి అవగాహన కల్పించాలని చెప్పేసి, మరింత వినూత్నంగా చేయాలని చెప్పేసి కూడా మరి అందరినీ కూడా కోరడం కూడా జరుగుతుంది. ఈ మధ్య కొత్తగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మరి వయసుతో సంబంధం లేకుండా ఈ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ఈజీ ఐడెంటిఫై చేయలేని విధంగా కూడా ఉంది. లేడీస్లో అతి ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా బాగా ఉంటుంది. సో అందరూ కూడా కేర్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ ఒకసారైనా చెకప్ చేయించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతూ, మరి అందులో బాగా జేసీఐ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ వారోత్సవాల దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ, ఎప్పుడు కూడా ఇలాంటి యాక్టివిటీస్లో మేము కూడా ముందుంటామని చెప్పేసి వారికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కొండవీటి సాయిబాబా. నేను అమరావతి యోగా అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరిత అడ్మినిస్ట్రేటరు. ఈ జేసీఐ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన క్యాన్సర్ అవేర్నెస్ అన్నది ఇవాళ చాలా అవసరం. మన దేశంలో ఈ సైంటిస్టులు కానీ వీళ్ళు చెప్పింది ఇన్ ఫ్యూచర్లో ఎక్కువ మందికి బాగా వచ్చే అవకాశాలు ఇప్పుడే మనం చూస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి లేడీస్కి ఇప్పుడే మా వాకర్స్ గవర్నర్ మేడం గారు చెప్పినట్లుగా బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, గర్భాశయ క్యాన్సర్ ఇటువంటివి వస్తున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళంతా మనం తినే ఫుడ్ దగ్గర నుంచి బేకరీ ఫుడ్స్ కానివ్వండి, అలాగే పొల్యూటెడ్ ఎరువులు, పురుగు మందులు, అలాగే ప్లాస్టిక్. మెయిన్ ఆ ప్లాస్టిక్ నుంచి మనం తీసుకెళ్లే వేడి టిఫిన్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈజీ టు క్యారీ అయిపోయింది ప్లాస్టిక్. దానివల్ల ఈ క్యాన్సర్ బాగా పెరిగిపోతుంది. దాని అవేర్నెస్గా ఈ ప్రోగ్రాం తీసుకోవడం చాలా మంచి కార్యక్రమం. మేము లైన్స్ కూడా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేకం చేస్తున్నాం. పబ్లిక్లో కూడా బాగా అవేర్నెస్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చంటి. జోస్ ఫిట్నెస్ అకాడమీ నుంచి మేము ఈరోజు జేసీఐ వాళ్ళు క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ చేస్తుంటే అందులో మేమందరూ కూడా పార్టిసిపేట్ చేసాం. ఒక మంచి కార్యక్రమం అనేది జేసీఐ వాళ్ళు ప్రారంభించారు. అందుకని మేము జోస్ ఫిట్నెస్ అకాడమీ తరఫున మేమందరం కూడా సపోర్ట్ అనేది ఇస్తున్నాం అనమాట. ఈ వారం రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మా వంతు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, అందరికీ శుభోదయం. నేను ఈ సంవత్సరం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ 2025 సంవత్సరం ప్రెసిడెంట్ అండి. నా పేరు రాజేంద్ర రెడ్డి కందుల. నేను జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాను. జేసీఐ అనేది 1910 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయిన వరల్డ్ వైడ్ ఆర్గనైజేషను. ఈ సంవత్సరానికి 110 సంవత్సరాలని జేసీఐ కంప్లీట్ చేసుకుంది. అట్లాగే జేసీఐ 124 కంట్రీస్లో దీని ఎస్టాబ్లిష్మెంట్ ఉందండి. సో జేసీఐ వారోత్సవాల్లో భాగంగా ఈ దేశంలో ఉన్న 1100 పైచీలకు ఎల్ఓస్లో ఈరోజు ప్రిజిమ్ 110 అనే పేరు మీద వారోత్సవాలని మేము ప్లాన్ చేస్తున్నామండి. ఈరోజు వారోత్సవాలు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు సెప్టెంబర్ దాకా జరగబోతుంది. ఈరోజు ఫస్ట్ డే అండి. ఈ ఫస్ట్ డేలో భాగంగా మేము క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అదర్ ఆర్గనైజేషన్స్తో కలిసి
ఏర్పాటు చేశాము. సో ఈ ఆర్గనైజేషన్స్ వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్, అట్లాగే లయన్స్